ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక ప్రాంతంలో ఒక రిటైర్ అయిపోయినటువంటి హెడ్ మాస్టర్ అయితే కనుక నివసిస్తున్నారు. మరి ప్రతిదినము కూడాను తన ఇంటి ముందు నుండి ఆ యొక్క జిల్లా కలెక్టర్ వెళుతూ ఉండేవారు. ఆ జిల్లా కలెక్టర్ వెళుతున్నటువంటి ప్రతిసారి కూడాను ఈ యొక్క హెడ్ మాస్టర్ అయితే కనుక లేచి నిలబడి ఆయనైతే కనుక విష్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇలా కొన్ని దినములు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ కలెక్టర్ అయితే కనుక ఇతని వైపు తిరిగి చూడటం లేదు. అటువంటి సమయంలో ఆ యొక్క హెడ్ మాస్టర్ గారి భార్య అంటుంది, ఎందుకయ్యా ప్రతిదినం కూడాను మరి ఆ యొక్క కలెక్టర్ వెళుతున్నప్పుడు ఆయన పట్టించుకోడు, అయినప్పటికీ కూడాను నువ్వెందుకు ఆయనకి నమస్కారం చేస్తావు, నువ్వెందుకు ఆయన్ని విష్ చేస్తావు అని అన్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ అన్నారంట, ఆ కలెక్టరు నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడు, ఎంతైనా కానీ మరి ఈ జిల్లాకి కలెక్టరు, అతన్ని నేను గౌరవించాలి అని తన భార్యతోటైతే కనుక చెప్పడం జరిగింది. ఇలాగూ కొన్ని నెలలు గడిచిపోతున్నటువంటి క్రమంలో ఒకానొక రోజు ఆ యొక్క కారు డ్రైవర్ అయితే కనుక చూడడం జరిగింది. చూస్తూ ఆ యొక్క కలెక్టర్ గారితో చెప్తున్నాడు, అయ్యా చాన్నాళ్ళ నుండి కూడా నేను గమనిస్తూ ఉన్నాను, మరి మనం ఈ దారి వెంబడి వెళుతున్నటువంటి క్రమంలో ఆ పెద్ద ఆయన లేచి నిలబడి మీకు నమస్కారం చేస్తూ ఉన్నారు, మరి మీరైతే కనుక అబ్జర్వ్ చేయడం లేదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత రోజు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ యొక్క కలెక్టర్ గారు అయితే కనుక ఆ యొక్క కారు దిగి ఈ యొక్క పెద్ద ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఏంటి పెద్దయినా ప్రతిరోజు కూడాను నన్ను విష్ చేస్తున్నావు అని చెప్పేసి అడగడం అయితే కనుక జరిగింది. అటువంటి సమయంలో ఆ పెద్ద ఆయన ఇచ్చినటువంటి సమాధానము, అయ్యా నువ్వు నా దగ్గర చదువుకున్నావు, ఈ జిల్లాకి నువ్వు కలెక్టరువు, నేను నిన్ను విష్ చేయడం అనేది మర్యాద, అందుకొరకు నేను నిన్ను విష్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా అయితే కనుక సంతోషించాడు ఆ కలెక్టర్. అలాగూ ఆ దినం నుండి కూడాను ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేటువంటి సమయంలో కాసేపు వచ్చి ఆ యొక్క పెద్ద ఆయనతోటి కూర్చోవడం, కబుర్లు చెప్పడం, కొంచెం కాఫీ తాగి వెళ్ళడం, ఇలాగ జరుగుతూ ఉండేది. కొన్ని దినములు అయిన తర్వాత ఈ యొక్క రిటైర్ అయినటువంటి హెడ్ మాస్టర్ గారికి ఏదో ఒక పని పడి ఆ యొక్క కలెక్టర్ గారి ఆఫీస్కి అయితే కనుక వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు, కలెక్టర్ గారు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, మీరు కొంచెంసేపు వెయిట్ చేయాలి, ఆ మీటింగ్ అయితే తప్పించి ఎవరిని కూడా కలవడానికి వీల్లేదు అన్నప్పుడు ఆ యొక్క పెద్ద ఆయన అయితే కనుక అలాగే బయట ఆ కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మరి ఆ యొక్క మీటింగ్ జరుగుతున్నటువంటి ఆ యొక్క హాల్లో నుండి మరి ఒక వ్యక్తి బయటికి రావడం జరిగింది. ఆ వ్యక్తి బయటికి వచ్చినటువంటి సమయంలో ఆ యొక్క తలుపు సందులో నుండి మరి ఆ కలెక్టర్ గారు అయితే కనుక బయట కూర్చున్నటువంటి ఈ యొక్క పెద్ద ఆయన్ని చూడడం జరిగింది. వెంటనే అంత బిజీగా ఉన్నటువంటి ఆ యొక్క కలెక్టర్ గారు గబగబా హడావిడిగా మరి ఈ యొక్క పెద్ద ఆయన దగ్గరికి అయితే కనుక రావడం జరిగింది. ఎందుకు మాస్టారు మీరెందుకు వచ్చారు, ఏదైనా పని ఉంటే కనుక మరి నాతో చెప్పొచ్చు కదా, నేను ప్రతిదినం మీతోటి కలుస్తాను కదా అన్నప్పుడు, లేదయ్యా ఆఫీస్ పని మీద నేను వచ్చాను, కాబట్టి మీ దగ్గర ఆఫీసులో కలవడమే ఇది మర్యాద అని చెప్పినప్పుడు నేను మరలా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మీ సమస్యని నేను సాల్వ్ చేస్తానని హామీ ఇవ్వడం అయితే జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క కథ మొత్తంలో మనకి దేవుడు నేర్పిస్తున్నటువంటి నీతి ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక దానియేలు జీవితం కూడా ఇదే రీతిగా ఉంటుంది. అనుదినము కూడాను అతను యెరూషలేము కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఒకానొక దినము ఒక ఉత్తర్వు అయితే కనుక రాబడింది. ఏంటంటే రాజు యొక్క విగ్రహానికి తప్ప ఎవరికి కూడాను మ్రొక్కడానికి వీల్లేదు అని శాసనం ఎప్పుడైతే రాబడిందో ఆ యొక్క శాసనాన్ని విన్నటువంటి దానియేలు ఆ శాసనానికి భయపడిపోలేదు, కానీ ఆ శాసనాలని మించి మరి సర్వోన్నతుడైనటువంటి దేవునికి భయపడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అనుదినము ఏ రీతిగా తను యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడో ఆ రోజు కూడా అదే రీతిగా ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో రాజు ఆజ్ఞను నీవు ధిక్కరించావని సింహాల బోనులో అయితే గనక వేయడం జరిగింది. కానీ ఆ రోజు రాత్రంతా కూడాను రాజుకి నిద్ర లేదు, రాజు నిద్రపోలేదు ప్రశాంతంగా. మరి ఇంకా నువ్వు తెల్లవారకుండానే పరుగున మరి
ఏ గుహలో అయితే గనక దానియేలు ఉన్నాడో ఆ యొక్క గుహలోనికి వచ్చి దానియేలును చూసి ఎంతగానో ఊపిరి పీల్చుకొని ఈ మాట అయితే గనక పలుకుతున్నాడు, అనుదినము నీవు సేవించున్నటువంటి జీవము కలిగినటువంటి నీ దేవుడే నిన్ను సంరక్షించిన దానియేలు అని. హల్లెలూయా. అవునండి, మనం చేసేటువంటి ప్రార్థన కేవలం మన అవసరతల కొరకే, అవసరతలు ఉన్నప్పుడే, లేదంటే కనుక ఏదైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే మోకరిల్లి కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాము. కానీ ఇందాక మనం విన్నటువంటి ఆ స్టోరీలో ఆ కలెక్టర్కి ప్రతి దినము కూడాను విష్ చేస్తూ ఉన్నాడు, కానీ పట్టించుకోలేదు. కానీ ఒకానొక దినము ఆ యొక్క కలెక్టర్ పట్టించుకున్నాడు. ఈ యొక్క పెద్దయిన ఇంటికే వచ్చి తన యొక్క సమస్యను సాల్వ్ చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా దానియేలు ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి భయంకరమైనటువంటి సింహాల గుహలో కూడాను ఏ హాని జరగకుండా దేవుడు క్షేమాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు అనుదినము కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అలవాటు క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే గనక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ప్రత్యేకించి దేవునికి మోకరిల్లి నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే అనుదినము నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తున్నటువంటి దేవుడు నీ యొక్క ఆపత్కాల సమయంలో, నీ యొక్క ప్రతికూల సమయంలో ఆ యొక్క పరిస్థితుల నుండి విడిపించడానికి ఆ యొక్క స్థలానికి దిగి వచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే ఈ దినము నుండి అయినా కానీ అనుదినము ప్రార్థన చేసేటువంటి అలవాటుని క్రమాన్ని నువ్వు అలవర్చుకున్నట్లయితే నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు దిగి వచ్చి ఆ ప్రతికూల పరిస్థితుల నుండి నీకు విడుదల కలుగజేసేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడు నీకు కలుగజేయునుగాక. ఆమెన్.